ప్రతిరోజు మనము కర్రీ కోసం ఆనియన్ని కట్ చేస్తాం. ఒక్కొక్కసారి ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేయాలన్నప్పుడు మన కంట్లో నుంచి వాటర్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. ఇలా మనము ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు ఒక గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ ఇలా వాటర్ అనేది తీసుకోవాలి. ఆనియన్స్ని ఎక్కువగా కట్ చేసేటప్పుడు ఇలా వాటర్ని పెట్టుకోవడం వలన మన కళ్ళ నుంచి వాటర్ అనేది రాకుండా ఉంటాయి. మరొక టిప్, మన ఇంట్లో న్యూస్ పేపర్ కానీ ఏదైనా డిజైన్ పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ని ఇలా స్క్వేర్ షేప్ కట్ చేసి వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా మలుచుకోవాలి. ఇలా 4 మలుచుకున్న తర్వాత మళ్ళీ ఇదే మాదిరిగా ఇలా పక్కన కూడా మలుచుకోవాలి. ఇలా 4 మలుచుకున్న తర్వాత ఇప్పుడు దీనిని రివర్స్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రివర్స్లో కూడా ఇలా 4 మలుచుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక గ్లాసును తీసుకొని ఇలా మిడిల్లో పెట్టుకోవాలి. దీన్ని రివర్స్ చేసి ఇప్పుడు ఈ మలుచుకున్న ఈ కవర్ని అందులో నుంచి ఒక్కొక్కటిగా సపరేట్ చేసుకోవాలి. దీని కింద మలుచుకున్న దానిని కూడా అదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇలా మంచి ఫ్లవర్ మోడల్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనం ఇలా గ్లాస్లో ఏదైనా జ్యూస్ని వేసుకొని తాగితే చూడడానికి కూడా చాలా అందంగా కనబడుతుంది. ఇలా పేపర్తో కూడా తయారు చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, రిమోట్ని క్లీన్ చేసుకోవాలంటే ఒక టూత్పిక్ని తీసుకొని సైడ్లో ఉండే డస్ట్ అంతా కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, డస్ట్ అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుంది. వాష్ బేసిన్ కానీ సింక్ కానీ చిన్నగా ఉందనుకోండి, దాంట్లో బకెట్లో వాటర్ తీసుకోవడం చాలా కష్టమవుతుంది. దీనికోసం మనము వేస్ట్గా ఉన్న ఒక థమ్సప్ బాటిల్ని తీసుకొని ఇలా కొద్దిగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. బాటిల్ చివరి భాగాన కంటే కొద్దిగా ముందుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ఈ వాటర్ బాటిల్ని ఇలా వాష్ బేసిన్లో ట్యాప్ కింద పెట్టుకోవాలి. ఈ హోల్లో వాటర్ పడే విధంగా చూసుకోండి. ఇలా చేశారంటే బాటిల్లో నుంచి వాటర్ అనేది డైరెక్ట్గా బకెట్లోనే పడుతుంది. అప్పుడు మనము ఈజీగా ఈ బకెట్ని తీసుకెళ్ళవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఇంట్లో ఇలాంటి షీట్ ఉన్నప్పుడు మనము నైఫ్తో ఇలా పొడవుగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చిన్నగా ఘాట్లు పెట్టుకున్నాక ఇంట్లో ఉండే గోల్డ్ రింగ్స్ కానీ లేదా మామూలు రింగ్స్ని ఇలా పెట్టుకున్నామనుకోండి, అవి కదలకుండా ఎక్కడ పడిపోకుండా చాలా నీట్గా ఉంటుంది. మనకి ఎక్కడి వరకు కావాలంటే అక్కడి వరకు ఈ షీట్ని కట్ చేసుకొని ఇలా రింగ్స్ని పెట్టుకోవచ్చు. ఒక ఫాయిల్ పేపర్ని తీసుకొని ట్యాప్స్ అనేవి ఇలా జిడ్డుగా తయారైనప్పుడు ఈ ఫాయిల్ పేపర్ పైన కొద్దిగా వెనిగర్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఫాయిల్ పేపర్తో మనము ఈ ట్యాప్స్ని క్లీన్ చేసుకున్నామనుకోండి, మళ్ళీ ఎప్పటిలాగా నీట్గా క్లీన్గా కొత్త దానిలాగా కనబడతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ప్లాస్టిక్ కవర్ని మనము గట్టిగా ముడివేసామనుకోండి, అవి తీయడం చాలా కష్టమవుతుంది. అయితే మనము ప్లాస్టిక్ కవర్ని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ముడివేశారనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ముడివేసేటప్పుడు ఇలా ఇంటూ ఆకారంలో ముడివేయాలి. ఇలా చేయడం వలన మధ్యలో గ్యాప్ ఉండటం వల్ల చాలా ఈజీగా ఈ ముడిని తీసేయచ్చు. మళ్ళీ వేయాలనుకున్నా అదే మాదిరిగా వేస్తే సరిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలా ఓపెన్ చేసిన కవర్ని ఇలా నిలబెడితే అది కింద పడిపోయి దాంట్లో ఉన్నవి కూడా బయటకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కింద లోపటికి మలుచుకోవాలి. ఇలా చేయడం వలన ఈ కవర్ని మనము నిలబెట్టినా కూడా అలాగే ఉంటుంది, కానీ కింద పడిపోకుండా ఉంటుంది. వాషింగ్ మిషన్ పైప్ ఉంటుంది కదండి, వాటర్ వెళ్ళేది, ఇలా ఏదైనా క్లాత్లన్నీ తట్టి జిడ్డు తట్టి మొత్తం బ్లాకేజ్ అయిందనుకోండి, త్వరగా వాషింగ్ మిషన్ అనేది పాడైపోతుంది.
ఇలా వాటర్ వెళ్ళే పైపును అప్పుడప్పుడు మనము ఏదైనా బ్రష్తో కానీ టూత్పిక్తో దీంట్లో ఉండే జిడ్డునంతా క్లీన్ చేసామనుకోండి, అప్పుడు వాటర్ బ్లాకేజ్ కాకుండా ఉంటుంది. ఇలా మనము మధ్య మధ్యలో క్లీన్ చేసుకున్నామనుకోండి, వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు సర్వీస్ అనేది ఇస్తుంది. జిడ్డు పట్టిన డోర్ మ్యాట్స్ని క్లీన్ చేయాలంటే చేత్తో కానీ బ్రష్తో కానీ యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి. మనము ఇలా తక్కువ టైంలో ఎన్ని డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసినా కూడా మనకి అస్సలకే శ్రమ అనిపించదు. హాట్ వాటర్లో కొద్దిగా సరుపుని వేసి వెనిగర్ని కూడా వేసుకోవాలి. దీంతో పాటు వాషింగ్ మిషన్లో వేసే సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసి ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా ఈ హాట్ వాటర్లో నానబెట్టేసేయాలి. నేను ఈ డోర్ మ్యాట్స్ ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు హాట్ వాటర్లో నానబెట్టేసానండి. చూసారు కదండి, దీంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఈ డోర్ మ్యాట్స్ని పక్కన పెట్టేసుకొని మరొకసారి ఫ్రెష్ వాటర్తో ఈ డోర్ మ్యాట్స్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన మనము చేత్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువగా కష్టపడకుండానే ఇలా హాట్ వాటర్ తోటే డోర్ మ్యాట్స్ ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏవైనా పూరీలు కానీ బజ్జీలు కానీ లేదా అప్పడాలు వేయించుకునేటప్పుడు ఆయిల్ మరిగిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఇలా ఒక టూత్ పిక్ ని మరిగిస్తున్న ఆయిల్లో మనము ఇలా పెట్టేసామనుకోండి, దాని చుట్టూ ఇలా బురగలు అనేవి వస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఇలా వేయించుకోవాలనుకున్నవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఆయిల్ అనేది ఇలా బాగా వేడెక్కినప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకునేవి కూడా మెత్తగా కాకుండా కరకరలాడుతూ వస్తాయి. ఇలా సంతరాపై ఉండే పొట్టును తీయాలంటే అదొక పనిగా భావిస్తాం, కానీ పొట్టు తీయకుండానే చాలా ఈజీగా కట్ చేసుకోవాలి అంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. పొట్టుతోనే డైరెక్ట్గా నైఫ్ని ఇలా మధ్యలోకి కట్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే ఈ సంతర పీసెస్ అన్నీ కూడా ఇలా విడివిడిగా వచ్చేసాయి. అప్పుడు ఎవరైనా కానీ చాలా ఈజీగా తినేయొచ్చు. నాప్కిన్స్ కానీ లేదా ఇలాంటి టవల్స్ ఉంటాయి కదండి, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నాప్కిన్ని పరుచుకొని కింది భాగాన ఇలా మీడియం వరకు ఈ నాప్కిన్ని మధ్యలోకి పరుచుకోవాలి. మిషన్ సహాయంతో కానీ లేదా ఇలా చేతి సహాయంతో మనము రెండు చివర్లు కూడా స్టిచ్చింగ్ వేసుకోవటం, అలాగే మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదండి, నేను ముందుగానే ఇలా చేతి సహాయంతో మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాను. బెడ్రూమ్ లో మనము ఇలా బెడ్ కింద ఈ నాప్కిన్ ని పెట్టేస్తామనుకోండి, పక్కన సెల్ఫ్లు కానీ ఏవైనా మనకి అందుబాటులో లేనప్పుడు సెల్ ఫోన్ ని కానీ టాబ్లెట్స్ ని జండు బామ్ ని స్పెడ్స్ ని మనము అన్నిటినీ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న దాంట్లో ఒక్కొక్కటిగా పెట్టేసుకోవచ్చు. చూసారు కదండి, ప్రతిసారి మనము మంచం దిగాల్సిన అవసరం లేకుండానే ఇలా నాప్కిన్లో పెట్టేసామనుకోండి, ఏది కావాలన్నా కూడా ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ట్యాబ్లెట్స్ని పెట్టేసామనుకోండి, రాత్రిపూట వేసుకోవాల్సినవి కూడా గుర్తుకుంటాయి కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఇలాంటి పగిలిపోయిన ఎగ్ ట్రే ఉందనుకోండి, వేస్ట్ అని పడేస్తాం, కానీ ఇలాంటి నాన్ స్టిక్ ప్యాన్స్ ఎన్నో ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఇలా ఎగ్ ట్రేలో మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ పెట్టేసామనుకోండి, లైన్స్ కానీ కింద పడకుండా ఇలా నీట్గా ఉంటాయి. క్లీన్ చేసిన వెంటనే ఈ ఎగ్ ట్రేలో పెట్టేసామనుకోండి, వాటర్ కూడా ఈ హోల్స్లో నుంచి బయటకి వెళ్ళిపోతాయి. ఇలా ఎగ్ ట్రేలో మనము ఎన్నైనా కూడా ఈజీగా పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వస్తాయి కదండి, మధ్యలో మనము పిల్లల నోట్బుక్లు ఉంటాయి కదా, పైన అట్టముక్క మందంగా ఉంటుంది, దాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఇలా గదులలాగా సపరేట్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న దానిలో టిటాక్ పిన్స్ కానీ హెయిర్ బ్యాండ్స్, మామూలు పిన్స్, కీ చైన్స్, డైలీగా వేసుకునే కమ్మలు, గొలుసులు ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా మనము ఇలా కార్డ్బోర్డ్ లో వేసుకున్నాం అనుకోండి, బయటికి అన్ని కనబడతాయి. ఏది కావాలన్నా కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు. ఇలాంటి ఒక్క కార్డ్బోర్డ్ ఉంటే అన్నిటినీ కూడా ఇందులోనే పెట్టుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అంటే ఒక ప్యాన్ లో వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేడి చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే తడి అనేది పోతుంది కాబట్టి చాలా రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తొందరగా రావాలంటే ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మన వేలు నొప్పి పెట్టకుండా ఉండాలంటే ఇలా మధ్యలోకి నైఫ్ తో ఘాటు పెట్టుకొని అప్పుడు ఈ పొట్టు తీసామనుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా క్షణాల్లో ఎన్నైనా తీసేయొచ్చు. వైపర్ ఉంటుంది కదండి, ఈ వైపర్ ని తీసుకొని రెండు వైపులా కూడా వేస్ట్ గా ఉన్న సాక్స్లను వేసిన తర్వాత స్టిక్ ని పెట్టేసి
ఇలా ఫ్లోర్ పైన పడ్డ గట్టిగా ఉన్న మరకలను మనము మాప్తో క్లీన్ చేయలేనప్పుడు ఈ వైపర్ స్టిక్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయండి. ప్రతిసారి మాప్ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి, అది ఆరడానికి టైం తీసుకుంటుంది కదా. ఇలా 2 సాక్సులతో కూడా ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్లు వచ్చినప్పుడు మనము వేస్ట్ అని పడేయకుండా పాత టీషర్ట్ ఉంటుంది కదండి, ఆ టీషర్ట్ని ఈ కార్డ్బోర్డ్కి వేసేయాలి. ఈ కార్డ్బోర్డ్లో పిల్లలకి సంబంధించిన ఇన్నర్స్ ఉంటాయి కదండి, ఇలా చిన్న చిన్న ఇన్నర్స్ అన్నిటినీ కూడా ఈ కార్డ్బోర్డ్లో పెట్టేసామనుకోండి, కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ప్రతిసారి వెతకాల్సిన పని లేకుండా డైరెక్ట్గా ఈ కార్డ్బోర్డ్లో నుంచి ఈజీగా తీసుకోగలుగుతారు. ఇలాంటి ఛార్జింగ్ వైర్లు కానీ ఇంట్లో ఎలాంటి వైర్లైనా సరేనండి, ఇలా రౌండ్గా మడత పెట్టేసి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా చిన్న పీస్గా కట్ చేసి ఈ వైర్కి పెట్టేసామనుకోండి, ఆ వైర్లు అనేవి మనకి స్పేస్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది. చిన్న పిల్లలది కానీ మనది కానీ హెయిర్ అనేది ఇలా చాలా పల్చగా తక్కువగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్స్కి కానీ పండగలకి మనము హెయిర్ ఒత్తుగా దృఢంగా కనపడాలంటే ఒక ఫ్లక్కర్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ మా పాప హెయిర్ ఎలా ఉందో చూపిస్తానండి. ఆ తర్వాత దృఢంగా ఒత్తుగా కనబడుతుంది. ఇలాంటి సౌరాలు ఉంటాయి కదండి, ఈ సౌరం పైన మనము ఇలా ఫ్లక్కర్ ని పెట్టేసి ఈ హెయిర్ మధ్య భాగంలో ఈ ఫ్లక్కర్ సహాయంతో మనము ఈ సౌరాన్ని పెట్టేసేయాలి. ఇక్కడ సౌరం అనేది పల్చగా ఉందండి, ఇంకా మందంగా ఉంటే హెయిర్ అనేది ఇంకా ఒత్తుగా కనబడుతుంది. చూసారు కదండి, ఇలా మధ్య భాగంలో పెట్టేసిన తర్వాత మనము హెయిర్ అంతా కూడా ఇలా పైనుంచి కవర్ చేస్తూ హెయిర్ బ్యాండ్ని కానీ క్లిప్ను కానీ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సౌరాన్ని ఇలా పైనకు మలుచుకున్నాం అనుకోండి, హెయిర్ అనేది ఇలా ఒత్తుగా కనబడుతుంది. ఆ తర్వాత ఈ రెండింటిని కలిపి ఇలా హెయిర్ బ్యాండ్ కానీ క్లిప్ను కానీ పెట్టేసేయండి. ఇక్కడ చూడండి, నేను సౌరం పెట్టినట్టు ఎవ్వరికి కూడా కనిపించదండి. ఆ హెయిర్కి ఈ హెయిర్కి చాలా తేడా కనబడుతుంది. కానీ ఇలా మధ్యలో పెట్టేసామనుకోండి, మన హెయిర్ అనేది ఇలా రియల్గానే ఉంటుంది. అప్పుడు హెయిర్ కూడా చాలా ఒత్తుగా దృఢంగా ఉంటుంది. ఇలా మనము ఫంక్షన్స్కి కానీ పండగలకి ఎక్కడికైనా ఇలా హెయిర్ వేసుకోవాలనుకుంటే ఇలా అందంగా వేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ని మనము ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాం, కానీ ఇలా ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి కదండి, వాటిని అయితే మనము క్లీన్ చేసుకోలేకపోతాము. అయితే కొద్దిగా క్లీనింగ్ ప్లస్ కానీ ఏదైనా షాంపూని కొన్ని వాటర్లో కలిపేసి వేస్ట్గా ఉన్న ఇలాంటి బ్రష్ను తీసుకొని మనము ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అవి నీట్గా ఉంటాయి. స్క్రబ్బర్తో అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకోలేమండి. ఇలా చిన్న చిన్న గ్యాప్లో కూడా ఇలాంటి బ్రష్తో మనము ఈజీగానే క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఆన్ ఆఫ్ బటన్లను మీరు బయటకి తీసి కూడా లోపల కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా నేను పూర్తిగా క్లీన్ చేసుకున్నాక వాటర్తో కాకుండా ఏదైనా ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఆన్ ఆఫ్ బటన్లు అనేవి గ్యాస్ స్టవ్తో పాటు ఇవి కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. అయితే మనము ఇవి క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ని ఆఫ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బటన్స్ అనేవి ఇలా తిరుగుతూ ఉంటాయండి, చేత్తో తాకినప్పుడు ఇవి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి. కాబట్టి పూర్తిగా గ్యాస్ని ఆఫ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతున్నాయో. మరొక యూస్ఫుల్ టిప్, హ్యాండ్ బ్యాగ్ కానీ పిల్లల స్కూల్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా జిప్స్ అనేవి ఒక్కొక్కసారి స్ట్రక్ అవుతూ ఉంటాయి. ఇలా గట్టిగా స్ట్రక్ అవుతున్నప్పుడు మనము లాగేసామనుకోండి, జిప్ అనేది ఫెయిల్ అయిపోతుంది. ఇంట్లో ఇలాంటి లిప్ బామ్ని కానీ వ్యాజ్లైన్ ఉంటుంది కదా, వ్యాజ్లైన్ని కొద్దిగా ఇలా జిప్ పైన అప్లై చేసామనుకోండి, అప్పుడు స్మూత్గా పనిచేస్తాయి. జిప్ అనేది అస్సలు ఫెయిల్ అయ్యే అవకాశం కూడా ఉండదు. యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.